పరలోకపు తండ్రి, ఈ ఉదయాన మీ బల్లను సమీపించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. మీ శరీరం అనబడిన రొట్టెను, మీ రక్తం అనబడిన ద్రాక్ష రసాన్ని మేము పంచుకుంటూ ఉండగా మీ కృపతో నింపండి, సహాయము చేయండి. వాక్యరీతిగా మమ్మల్ని హెచ్చరించండి. మీ వాక్యము చేత మమ్మల్ని ఆదరించమని మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరమగీతము 2వ అధ్యాయము 3వ వచనంలోని 3వ వాక్యములో ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అన్న మాటను మనం చదువుతూ ఉన్నాం. ఇంతకు మునుపు దావీదు కీర్తనల్లో నుంచి దావీదు అనుభవాలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మెట్టుకి ఈ సమయంలో యెషయా ప్రవక్త అనుభవాలని మనం ధ్యానం చేద్దాం. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుందును. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. మహిమ అంతటి మీద వితానముండును, పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి యుండును. గమనించండి. ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి యుండును. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథములో ఏ రీతిగా పరలోకంలో దేవుడు దేవదూతల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుతూ ఉన్నాడో, వాటన్నిటి యొక్క వర్ణను మనము యెషయా గ్రంథంలోనే చదువుతూ ఉంటాం. ఇక్కడ 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడగలిగితే దేవుని మహిమ ఎలాగుందంట, మహిమ అంతటి మీద వితానముండును. అంటే ఒక పందిరిలాగా మహిమ అంతటి మీద దేవుడు ఏ రీతిగా ఉన్నాడు, ఒక పందిరిలాగా ఉన్నాడు. పగలు ఎండకు నీడగాను, గాలి వానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి యుండును. ఎండకు నీడగాను, ఇక్కడ షూలమితి సమస్య కూడా అదేగా. నల్లని దానను, ఎండ తగిలిన దానను. నల్లని దానను, సమస్యలతో కృంగిపోయాను, సమస్యలు శోధనల మధ్యలో ఈ లోకంలో నేను ఆ రీతిగానే ఉండిపోయాను. అటువంటి పరిస్థితుల్లో ఆమె ఎవరిని ఆశ్రయించింది? జల్దరు వృక్షపు నీడ లాంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆశ్రయించింది. ఆశ్రయము ఆమెకు ఆనందాన్ని కలిగించింది. హల్లెలూయా. అందుకే మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ 6వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆఖరిలో ఆశ్రయముగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. గమనించండి, పర్ణశాల ఒకటి యుండును. పర్ణశాలల పండగ ఇశ్రాయేలీలు ప్రతి సంవత్సరం కూడా జరిగించుకుంటూ ఉండేవాళ్ళు పాత నిబంధన కాలములో. ఆ రీతిగా ఆ పర్ణశాల పండుగ వారికి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, వారు వారి పాలెము అనగా వారు నివసిస్తూ ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళి ఒక గుడారాన్ని వేసుకునేవాళ్ళు. అది వారికి ఏం జ్ఞాపకం చేస్తుంది? ఈ లోకంలో మనము యాత్రికులము, పరదేశులము అని జ్ఞాపకం చేస్తుంది. అంటే ఈ లోకం మనకి శాశ్వతము కాదు అని వారికి జ్ఞాపకం చేస్తుంది. కానీ అటువంటి అశాశ్వతమైన లోకములో కూడా దేవాది దేవుడు వారి పక్షాన ఎలాగున్నాడంటే, ఈ ఎండకు ఆయన నీడలాగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఎండకు ఆయన నీడలాగా ఉన్నాడు. ఎండకు నీడ అంటే సమస్యకు సేద తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిద్ధంగా ఉన్నాడు. శోధనల్లో ఆదరించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గమనించండి. అందుకే
అటువంటి ఆదరణ అనేది ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు కూడా అవసరం. ఈ సమస్యలు తాత్కాలికమని తెలుసు, ఈ లోకము తాత్కాలికమని తెలుసు. అయినా సరే మనకు అవసరమైనది ఏంటంటే దేవాది దేవుని యొక్క నీడ. అంత మాత్రమే కాదు, యెషయా ప్రవక్త మరొక అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 25వ అధ్యాయము 3వ వచనంలో, 25వ అధ్యాయము 3వ వచనంలో, అమ్మమ్మలో నాయనమ్మలో మధ్యలో ఆమెకి నెంబర్ చెప్తే పేజ్ నెంబర్ తీస్తుంది, అలవాటు అవుద్ది. చెప్పండి పేజ్ నెంబర్ చెప్పండి. బేకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలి వాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగులకుండా నీడగాను ఉంటివి. గమనించండి, ఈ 25వ అధ్యాయము 3వ వచనంలో ఒక గొప్ప ఆత్మీయ పోరాటాన్ని మనము చూస్తూ ఉన్నాం. అదేంటంటే బేకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వాన వలె ఉండగా నీవు బేదలకు శరణ్యముగాను, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలి వాన తగులకుండా ఆశ్రయముగాను, వెట్ట తగులకుండా నీడగాను ఉంటివి. దీనులకు అండగా నిలిచే నీడ యేసుక్రీస్తు ప్రభువారి. అందుకనే గమనించండి, ఇక్కడ బేదలు అంటున్నాడు, దరిద్రులు అని కూడా అంటున్నాడు కదా. ఏంటి, రెండు ఒకటి కాదా? రెండు ఒకటి కాదు. బేదలకు ఎంతో కొంత అవకాశం ఉంటుంది, ఎంతో కొంత స్తోమత ఉంటుంది, కానీ అణిచివేయబడుతూ ఉంటారు. హక్కుల విషయంలో కావచ్చు, మిగిలిన వాటి విషయంలో కావచ్చు, వారు అణిచివేతకు గురవుతూ ఉంటారు. అప్పుడు ఏమనాలి? వీళ్ళందరూ బేదలందరూ అవకాశం ఇచ్చి చూడు అద్భుతాలు చేస్తామనాలి కదా. అది 5 సంవత్సరాలు పేనుకు పెత్తనం ఇస్తే ఏం జరుగుద్ది? తర్వాత షాంపూ అవసరం లేదు. అది వాళ్ళే బేదలో అణిచివేతకు గురవుతూ ఉంటారు, వారి హక్కులకు కూడా అవకాశము ఉండదు. గమనించండి. అలాగే చూడగలిగితే మరొకరు దరిద్రులు అన్నమాట. అంటే వీరి కనీస అవసరతలకు కూడా పక్కవారి మీద ఆధారపడటం, వీరిని ఏమంటాం? దరిద్రులు అంటారు కదా. లాజరు ఎవరు ఇప్పుడు? బేదోడు కాదు, దరిద్రుడు. ఎలా చెప్తారు మీరు? తన ఆహారం కోసం ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ధనవంతుడు విసిరే క్రమ్స్, అంటే ఆ విరిగిన రొట్టె మొక్కలు. ఏది ఫుల్ రొట్టె కాదు అది కదా. పెళ్ళిలో అప్పడం మొక్క చిన్నది అటు పోయింది అనుకో, కోణం తీసుకుంటామా? అప్పడం. ఇప్పుడు ఆ కోణం ఎవరు తీసుకుంటున్నారు? లాజరు తీసుకుంటున్నాడు. అంత బాగున్నది, ఫెయిర్గా మంచి షేప్లో ఉన్నది మాత్రం ధనవంతుడు తింటున్నాడు. వారినే దరిద్రులు అంటారు. గమనించండి. అందుకని ఆయన దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగులకుండా ఆశ్రయముగాను, వెట్ట తగులకుండా నీడగాను ఆయన ఉన్నాడు. దరిద్రులకు అండగా నిలిచే నీడ యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. అందుకే మనం గమనించగలిగితే ఆ సమయంలో లాజరుకు అండగా నిలిచింది ఎవరు? దేవాది దేవుడే. ఆశ్రయంగా ఉన్నది ఎవరు? దేవాది దేవుడే. అందుకే లాజరు చనిపోతే ఎవరు వచ్చారు? తీసుకువెళ్ళటానికి దేవదూతలు వచ్చాయి. గమనించండి. అందుకని ఏ దిక్కు లేనోడికి ఎవరు దిక్కు? అందుకని 5 నిమిషాలు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా అనకూడదు. మనకి ఏ దిక్కు లేదంతే. ఇక్కడే ఉండు 5 నిమిషాలు, నేనేంటో చూపిస్తా. మనకి ఏ దిక్కు లేదు. ఎవరు దిక్కుగా ఉంటారు అప్పుడు? హల్లెలూయా. గమనించండి. అలాగే ఆయన మీద ఆధారపడటం తప్పేం కాదు, మనుషుల మీద ఆధారపడటం తప్పేమో కానీ దేవుని పాదాలు పట్టుకొని బతిమలాడటం తప్పేం కాదు. ఆయన మీద ఆధారపడటం తప్పేమీ కాదు. అందుకనే దీనులకు అండగా నిలిచే నీడ.
ఆ రీతిగా మరి యెషయా ప్రవక్త అంటున్నాడు, ఇశ్రాయేలీల పక్షాన కూడా ఇశ్రాయేలీలు అణిచివేతకు గురవుతూ ఉన్నారు. మరి బబులోను సామ్రాజ్యము, మాదీయ పారసీక సామ్రాజ్యము వారి చేతుల్లో వీళ్ళు బానిసలుగా, బందీలుగా ఉండిపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో వారికి నీడగా ఉన్నది ఎవరు? దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అటువంటి దైవీకమైన కాపుదలలో వారు ఎంతో ప్రశాంతంగా జీవించారు. ఇశ్రాయేలీయులు ఎంతో ప్రశాంతంగా జీవించారు. గమనించండి. అందుకే ఆ కోటను, ఆ కాపుదలను ఎవరు కూడా కదిలించలేరు. అందుకే దేవుడే మనకు కోటగా ఉన్నాడు, మనకు ఆశ్రయంగా ఉన్నాడు. మరొక మాటను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 32వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల్లో ఉన్న తలంపులు ఎక్కువ. ఇక్కడ నీడను గురించి యెషయా ప్రవక్త చెప్తున్న తలంపులు 3. ఆఖరగా 3వది 32వ అధ్యాయము 2వ వచనము. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలి వానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువలు వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. ఆయన రెక్కల నీడను దావీదు మహారాజు పదే పదే జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇక్కడ యెషయా ప్రవక్త అనుభవాన్ని గమనించండి. ఇశ్రాయేలీయుల అరణ్య యాత్రలో నుంచి మాట్లాడుతున్నాడు. ఎలాగున్నాడంట? అలసట పుట్టించు దేశమున. ఎడారిలో నడిస్తే అలసట కాకపోతే ఏమొస్తుంది? అందుకని ఆయన ఆ అలసట మధ్యలో ఎలాగున్నాడు? గొప్ప బండ నీడ వలెను ఉన్నాడు. చెట్టు నీడ కాదు ఇది, గమనించండి. గొప్ప బండ నీడ. ఆ బండే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆ బండ యేసుక్రీస్తు ప్రభువారు. చెట్టు నీడ అయితే ఎండకు ఎండిపోవచ్చు కదా. సొర చెట్టు నీడ ఉందనుకొని యోనా చేసిన పని ఏంటంటే చక్కగా దాని కింద నిద్రపోయాడు. కానీ కొంతసేపటికి దేవుడు ఒక పురుగును పంపిస్తే ఆ పురుగు కాస్త ఏం చేసింది? తినేసింది. ఏం పురుగు అది? ఖచ్చితంగా గొంగళ పురుగే. గొంగళ పురుగు ఎంత ఫాస్ట్గా తింటుందో తెలుసా? చెట్లని, పాదుల్ని. నేను కల్లారా చూస్తూ ఉంటా. వాటిని తినే కొద్దీ అవి సైజు పెరుగుతూ ఉంటాయి, లావుగా అడ్డంగా పెరుగుతూ ఉంటాయి. అవి కల్లారా చూస్తూ ఉంటా. ఇదే పని అంటే మరి అడవులు ఈ కాకపోతే ఏముంటాయి కదా. కోతుల్ని స్టడీ చేస్తాం, కుక్కల్ని స్టడీ చేస్తాం, పురుగుల్ని, పాముల్ని స్టడీ చేస్తాం. అందుకనే ఇవన్నీ ఏం చేసినాయి? ఈ పురుగు కాస్త ఆ సొర చెట్టును మొత్తం తినేస్తే కాసేపట్లో ఏమొచ్చింది అతనికి? ఎండ, శ్రమ. ఏమనుకున్నాడు? ఎండను బట్టి యోనా శ్రమ, అయ్యో శోధన, ఈ మాత్రం దానికి నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చావు? అందుకనే 4వ అధ్యాయము ఏదో అసంపూర్తిగా మిగిలిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. మిషన్ కంప్లీటెడ్ అంటే యోనాకి ప్రభువు అప్పగించిన బాధ్యత అయితే పూర్తయింది, కానీ ఎందుకు ఎక్కడో యోనాలో ఒక రకమైన అసంతృప్తి కదా. మనకు కూడా చదువుతున్నప్పుడు ఇక 4వ అధ్యాయం ఇంకా ఉందా ఏంటి, సగం లాపేశాడా అనిపిస్తూ ఉంటుంది. దేవుడు అప్పగించిన బాధ్యత అయితే పూర్తయింది. చెట్టు అయితే ఆ రీతిగా ఏదో సందర్భంలో ఎండిపోవచ్చు, వాడిపోవచ్చు, మనకు నీడనిచ్చే పరిస్థితుల్లో ఉండొచ్చు, కానీ బండ మాత్రం నిలకడగా ఉంటుంది. హల్లెలూయా. ఆ బండ అది కూడా ఏమంటున్నాడు? గొప్ప బండ నీడ అంటున్నాడు. గొప్ప బండ నీడ. ఆ నీడలోకి వచ్చిన వారు అనగా యేసుక్రీస్తు ప్రభువారి నీడలోకి వచ్చిన వారు. యెషయా ప్రవక్త అనుభవాల్లో ఇశ్రాయేలీయులు కూడా దేవాది దేవుని పాదాలు పట్టుకున్నారు. శత్రువుల రాజ్యం వీరి మీద దండెత్తి వచ్చినప్పుడు గొప్ప కాపుదలను వీరు అనుభవించారు. అందుకని యూదులందరూ కూడా చెదరగొట్టబడినప్పటికీ వాళ్ళు క్షేమాన్ని అనుభవించారు. కారణం ఏంటంటే గొప్ప బండ నీడను వాళ్ళు ఆశ్రయించారు. ఆ బండ మన కోసము ఏర్పాటు చేయబడింది. ఈ లోకపు ఎండ మనల్ని ఏమీ కూడా చేయలేదు. హల్లెలూయా.
అంటే ఈ లోకపు శ్రమలు శోధనలు మనల్ని ఏమీ చేయలేవు. మనం బండ అయిన యేసుక్రీస్తు ప్రభువు వారి మీద ఆధారపడినప్పుడు, ఆ బండ నీడను మనము ఆశ్రయించినప్పుడు, అందుకనే ఎవరైతే ఆ నీడను ఆశ్రయిస్తారో వారికి ఆదరణ, వారికి ఆనందము. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది తలంపులు ధ్యానించటానికి కృపనిచ్చారు. యెషయా ప్రవక్త ఏ రీతిగానైనా మీరు నీడగా ఉండి దీనుల పక్షాన ఉంటారో, అణిచివేయబడుతున్న వారి పక్షాన ఉంటారో, గొప్ప బండగా ఉండి తండ్రి నీడనిస్తూ ఆశ్రయాన్నిస్తూ ఉంటారో మాకు జ్ఞాపకం చేయబడ్డాయి. ఆ రీతిగా తండ్రి మీ మీద ఆధారపడి ఆనుకొని మేము మా విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగే భాగ్యాన్ని ఇవ్వండి. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. సహాయము చేయండి. ప్రతి అవసరతను తీర్చండి. మీ బల్లను మేము సమీపిస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు పరిశుద్ధపరచండి. మీ రొట్టెను, మీ ద్రాక్ష రసాన్ని మేము పాలు పంచుకుంటూ ఉండగా మీ శక్తి చేత నింపి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.